ఈ బ్రహ్మాండమంతటా నిండిపోయి ఉంటాడు. నిండిపోయి ఉన్నవాడి మీద చంద్రరేఖ ఉంటుంది. ఆ చంద్రరేఖలోంచి అమృతం పడుతూ ఉంటుంది. ఆ పడినటువంటి అమృత ధారల చేత తడిసిపోయి ఉంటాడు. ఆయన ఎంత చల్లగా ఉంటే మనందరం అంత చల్లగా ఉంటాం. అందుకే శివలింగానికి ధారాపాత్ర కట్టి ఓ దర్భ పెట్టి తడిసిపోయేటట్టు ఉంచుతారు. శివలింగం పొడిగా ఉండకూడదు. అభిషేకం మొదలు పెడితే మాత్రం పువ్వు బోర్లించి చెయ్యాలి. అందుకని అలా ధారాపాత్ర నుంచి నీరెప్పుడు పడుతూనే ఉంటుంది శివలింగం మీదకి. చల్లగా ఉంటాడు ఆయన. ఆయన చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాం. చంటి పిల్లాళ్లాగా పరబ్రహ్మంలో రమించిపోతూ 2 చెంబులు పట్టుకుని 2 కలశలు, ఇందులో అమృతం తీసి ఇలా పోసుకుని మళ్ళీ చెయ్యిలా పెడుతూ ఉంటాడు. ఇందులోకి మళ్ళీ అమృతం నిండేలోగా ఈ పాత్రలో అమృతం ఇలా పోసుకుంటూ ఉంటాడు. పోసుకుంటూ అమృతము చేత తడిసిపోయినటువంటి దేహముతో ఉంటాడు ఆయన. అటువంటి వాడు మహాజ్ఞాని. ఆయన్ని తలుచుకుంటే చాలు జ్ఞానం ఇస్తాడు. అటువంటి శంకరుడు ఇప్పుడు అసుర సంధ్య వేళలో వెడుతూ ఉంటాడు ఆకాశ మార్గంలో. అందున వెళ్ళేటప్పుడు భూమండలం మీద ఆయన ఎక్కడ దిగడు. ఆయనకు అదొక లక్షణం ఉంది. శంకర భగవత్పాదులు ఒక చోట అంటారు, ఎక్కడ దిగుతాడంటే ఒకే ఒక్క చోట దిగుతాడు భారతఖండంలో. ఎక్కడ దిగుతాడంటే ఒక్క శ్రీశైలం కొండ మీద మాత్రం దిగుతాడట. ఆయనకి ఏమిటో ఆ సంతోషం. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళి శీతే అని సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సత్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. అటువంటి స్వామి వృషభవాహనారూఢుడై అసుర సంధ్య వేళలో వెడుతుంటాడు. ఆ స్వామి కూర్చుని ఉంటే ఆయన భర్గుడు, ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. జ్ఞానం ఇచ్చేటటువంటి వాడికి, ఆత్మస్వరూపి అయ్యున్నవాడికి గురువు శిష్యుడు, తండ్రి కొడుకు, మామ అల్లుడు ఈ బంధాలు ఎలా ఉంటాయండి? ఆత్మస్వరూపుడై ఉంటాడు. ఇది చెప్పడానికే భర్గుడు తక్క అందరు. ఆయన దక్ష ప్రజాపతి అల్లుళ్ళ కూర్చోలేదు, అక్కడ మహాజ్ఞాని అయి కూర్చొని ఉన్నాడు. ఇలా కూర్చుని ఉండగా విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాజ్ఞనాభేదత స్వప్నే జాగ్రతివా అని దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు అంటారు. ఒకసారి ఆత్మతత్వం ఎరుకకు వచ్చిన తర్వాత తండ్రి కొడుకు ఎక్కడున్నాడు, గురువు శిష్యుడు ఎక్కడున్నాడు? ఉన్నదొక్కటే, ఆత్మ ఒక్కటే ఉన్నది. అలా ఆత్మస్వరూపమునందు రమించిపోయి తాను జ్ఞాని కాబట్టి అజ్ఞానమును మన్నించగలడు. అజ్ఞానమును మన్నించి అజ్ఞానమును దాహకత్వము తీసివేయగలిగిన వాడెవడో వాడికి భర్గుడని పేరు. అజ్ఞానిని చూసి ఆయన కూడా కోపడ్డాడు అనుకోండి, ఆయన కూడా అజ్ఞాని అయిపోయినట్టే లెక్క. ఆయన తన స్థానము నుంచి భ్రంశము కాడు. అలా కూర్చున్నవాడైతేనే భర్గుడు. ఎంత గొప్ప మాట అన్నారో చూడండి మహానుభావుడు. అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదుల్ తరమిడి లేచిరప్పుడు పితామహ భర్గులు తక్క అందరున్. అందుచేత వాళ్ళిద్దరూ లేవలేదు. పితామహుడు లేవడం ఎందుచేత అంటే ఆయన బ్రహ్మగారు, ఇంటికి పెద్దవాడు, అందుకని ఆయన లేవక్కర్లేదు. కానీ బాహ్యమునందు దక్ష ప్రజాపతికి అల్లుడు, అందుచేత మామగారు పితృపంచకంలో ఒకడు, తండ్రిలో 5 తండ్రుల్లో ఒకడు. 5 తండ్రులు ఎలా ఉంటారండి అని మీరు అనుకోకండి. జన్మనిచ్చినటువంటి తండ్రి, గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి తండ్రి, రాజు, అంటే పిల్లనిచ్చినటువంటి మామగారు, పెద్దన్నగారు లేదా గురువు గాయత్రీ మంత్రోపదేశం చేసిన వారంటే 5 తండ్రుల కింద చెప్తారు. అలాగే అత్తగారు మాతృపంచకంలోకి వస్తుంది. అందుకే మాతృపంచకంలోకి వెళ్ళడం కోసమే అత్తగారు మధుపర్కం ఇస్తుంది. మధుపర్కం అంటే ఇవాళ తెలిసి తెలియక జరియంచు పంచెలు పెట్టడం మధుపర్కాలు అనుకుంటున్నారు. మధుపర్కాలంటే అది కాదండి. మధుపర్కం అంటే ఏమిటో తెలుసా? తన కూతురికి భర్త కాబోతున్నాడు. తల్లికి ఒక స్వాతంత్రం ఉంటుంది. తల్లి పిల్లాడు ఏం తింటాడో తెలుసు. అందుకని మా అబ్బాయి వచ్చాడు, మా అబ్బాయికి వంకాయ గుత్తొంకాయ కూర అంటే ఇష్టం అండి అని గబగబా వండి పెడుతుంది. రేపు అల్లుడు కూడా అత్తవారింటికి వస్తుంటాడు. మామగారు ఏం చేస్తాడు? ఓ ఉపన్యాసం చెప్తాడు. కావాలంటే భాగవతంలో ఏముందో, ఏ అధ్యాయంలో ఏముందో చెప్తాడు. అత్తగారు పెట్టాలి వండి అల్లుడికి కడుపు నిండా. అందుకని తన కొడుకుతో సమానం. అందుకని ఇప్పుడు అత్తగారు తల్లి స్థానాన్ని పొందాలి. ప్రేమ చేత అల్లుడికి అన్నం పెట్టడంలో కోప్పడకుండా కూడా ముందు కడుపు నిండాక ఎలా కోప్పడుతుందో అలా అత్తగారు కూడా అల్లుడిని అంత మర్యాదగా కొడుకులా అన్నం పెట్టాలి. ఈ ప్రేమ నేను నీ యందు ప్రకటిస్తున్నానయ్యా, ఇంకా నువ్వు నాకు కొడుకుతో సమానం, నేను నీకు అమ్మతో సమానం. నువ్వు నన్ను స్వేచ్ఛగా, అత్తగారు నాకు మడత కాజా చేసి పెడుతురు, మీ కాజాలు బాగుంటాయని అడగచ్చు, నేను నీకు చేసి పెడతాను ప్రేమగా. మన ఇద్దరిది ఇక తల్లి కొడుకుల సంబంధం అని ఈ ప్రేమ వ్యక్తం చేయడానికి ఆవిడ తేనె పట్టుకొస్తుందో పాత్రలో తేవాలి. అసలు
మొట్టమొదట అల్లుడు ఎదుర్కోలేని పెడతారు. ఆ వచ్చినప్పుడు దేని కొరకు అంటే అత్తగారి ప్రేమ ప్రకటించడానికి. మామగారు గౌరవం ప్రకటిస్తాడు, నారాయణుడు వస్తున్నాడు కాబట్టి. అత్తగారు మాత్రం అలా వెళ్ళదు, ఈవిడ లక్ష్మిగా వెళ్ళదు, ఈవిడ తల్లిగా వెడుతుంది. వెళ్ళి చిన్న గిన్నెతో తేనె పట్టుకెళ్ళి అరచేతిలో తేనె వేస్తుంది. వేస్తే అల్లుడు సంతోషంగా తేనె తీసుకుని అత్తగారి కాళ్ళకి నమస్కారం చెయ్యాలి. అమ్మా, మిమ్మల్ని మాతృపంచకంలోకి తీసుకున్నాను, ఇవాళ నుంచి మీరు మా అమ్మ అని. దాన్ని మధుపర్కం అంటారు వివాహంలో. అంతేగాని జరి అంచు పంచట్లేదు, ఇంత అంచు లేదండి మా అల్లుడికి అని దెబ్బలాడుకోవడానికి మధుపర్కం కాదు. మధుపర్కం అంటే అలా పుచ్చుకున్నది మధుపర్కం. దానివల్ల ఆ శోభ కలుగుతుంది, ఆ ఆత్మీయత కలుగుతుంది. అందుకని ఇక్కడ ఈ అల్లుడు మామ సంబంధం విషయంలో దక్షుడికుందేమో మనసులో, శివుడికి లేదు. ఎందుచేత ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఇలా కూర్చునుండగా పితామహుడు లేవడు, ఎందుకంటే ఆయన పెద్దవాడు. అందుకే ఆ పేరేశారు. చతుర్ముఖ బ్రహ్మ అనకూడదా, సరసిజ గర్భుడు అనకూడదా, లేదంటే వనజనాభుడు అనకూడదు, లేకపోతే ఏదో కమల గర్భుడు అనకూడదా, ఏదో పేరు పెట్టచ్చు బ్రహ్మగారికి. కానీ ఏమీ అనలేదు. అనకుండా ఆయనకి పితామహ అంటే పెద్దవాడు, గౌరవింపదగినవాడు. అందుకని ఆయన లేవకూడదు. రెండోవాడు లేవవలసిన వాడని మనకు అనిపించేవాడు అల్లుడు కాబట్టి, కానీ లేవడు. ఎందుకని భర్గుడు మహాజ్ఞాని, ఆత్మస్వరూపి. అందుకని పితామహ భర్గులు తప్ప అందరూ. ఎందుకంటే ఆ రెండు మాటలు పట్టుకుని అలా కొట్టుకుంటారు మీరు అని అనుకోకండి. కథ అంతా దాని మీదే ఆధారపడి ఉంది, వెనకాతల ఆఖ్యానం అంతా. అందుకని పితామహ భర్గులు తప్ప అందరూ. వాళ్ళిద్దరూ లేవకపోతే దక్షుడు లోపలికి వచ్చేసాడు. లోపలికొచ్చి లేచిన వాళ్ళ వంక ప్రసన్నంగా ఏం చూడలేదు. లేవని వాళ్ళు ఎవరు సభలో చూశాడు. అమ్మగారు లేవలేదు, పెద్ద పట్టించుకోలేదు. పితామహ బిరుదుంది కదా, ఆయన బొటన వేళ్ళలోంచి వచ్చాను ఊరుకున్నాడు. ఇటు చూశాడు ఎర్రటి కంటితో. అల్లుడు లేవలేదు. అల్లుడు కాబట్టి నాకు కొడుకుతో సమానం, నేను మామగారిని, పితృపంచకంలో ఒకండి, తండ్రి లాంటి వాడిని. మిగిలిన ఇంతమంది లేచారు, అల్లుడు లేవడానికి లేచి మామయ్యగారు నమస్కారం అని ఇలా అనద్దు, అనలేదు. చూసావా ఎంత అహంకారమో అనుకున్నాడు. కడుపులో దాచుకోలేకపోయాడు. ఇది అజ్ఞానం అంటే. కన్ను ఎర్రపడిపోవడమే అజ్ఞానం, కోపం వచ్చేసింది అంతే. ఒక్కొక్కరు చూడండి, నమస్కారం పెట్టలేదని కోపం పెట్టుకుంటారు కడుపులో. నమస్కారం అనేటటువంటిది రెస్పెక్ట్ కెనాట్ బి డిమాండెడ్, ఇట్ షుడ్ బి గివెన్ వాలంటరీలీ. స్వచ్ఛందంగా ఇవ్వాలి. ఒకరిని చూస్తే ఒకరికి నమస్కారం స్వచ్ఛందంగా పెట్టబుద్ధి వెయ్యాలి. అంతేగాని ఫలానా వాడు నాకు నమస్కారం పెట్టలేదని కక్ష పట్టడం మరింత నమస్కార యోగ్యతని కోల్పోవడం. అందుచేత నమస్కారం ఫలానా వాడు పెట్టలేదని ఇంతమంది సభలో పెట్టని వాడిని గుర్తుపట్టాడంటే ఎంత అజ్ఞానంతో వచ్చాడో చూడండి దక్ష ప్రజాపతి. ఆయన ఎంత ప్రజాపతి అయితే ఎవడకు కావాలి అంటే, ఇవాళ దక్ష ప్రజాపతి ఏ రూపంలో ఉన్నాడు? లేచిన వాళ్ళు ఇంతమంది గుర్తులేరు, లేవని వాళ్ళు ఇద్దరిలో ఒకడు ఎందుకు గుర్తులేడో అందుకని లేవక్కర్లేదు లేని వదిలిపెట్టాడు, ఒకడిని పట్టుకుంటున్నాడు. అంటే ఇప్పుడు అజ్ఞానమునందు